మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హుస్నాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతంలో పంటలు పండించాలంటే రైతులు చాలా అవస్థలు పడుతుంటారు. భూగర్భ జలాలు ఎండాకాలం వచ్చిందంటే భూగర్భ జలాలు ఎండిపోవడం కానీ, నీళ్లు లేకపోవడంతో కూడా చాలా పంటలు ఎండిపోతుంటాయి. కానీ హుస్నాబాద్ మండలానికి సంబంధించి తోటపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు మంతెన వెంకట్రావు అనే రైతు మాత్రం ఒక ఎకరంలోనే దాదాపుగా 20 రకాల పంటలను పండిస్తూ కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్వీట్ కార్న్, కొత్తిమీరు, వంకాయ, టమాటా, బంతి పూలు మరియు పాలకూర, క్యాబేజీ ఇలాంటి ఇతర రకాల పంటలను, మిర్చిని సాగు చేస్తూ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఇక్కడ అంటే ఉల్లిగడ్డకు సంబంధించినటువంటి నారును కూడా ఉల్లి నారును కూడా అలకడం జరిగింది. ఇటు మనం విజువల్స్ చూసుకుంటే గోంగూర, ఇతర ఈ గోంగూరను కూడా ఇక్కడ అలకడం జరిగింది. అటు విజువల్స్ లో చూసుకుంటే మాత్రము అక్కడ స్వీట్ కార్న్, కొత్తిమీరను, పాలకూరను కూడా ఇక్కడ రైతు అయితే సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు. మన వెనకాల అయితే మిర్చిని కూడా ఈ ఉన్న జాగలోనే మిర్చిని కూడా సాగు అయితే చేయడం జరుగుతుంది. అంటే ఒకే ఎకరంలో మాత్రం వివిధ రకాల పంటలు పండిస్తూ కూరగాయల సాగు చేస్తూ కూడా ఈ రైతు అయితే లాభాలను ఆర్జిస్తున్నాడు. రైతు వెంకట్రావు గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఒకే ఎకరంలో ఇన్ని పంటలు వేయాలని? ఇక్కడ ఎకరం రోడ్ సైడ్ కుండే మరి బిజినెస్ కొన్ని రోజులు చేసి అది కిరాయికి ఇచ్చేసిన. ఇక పిల్లల చదువుల కొరకు హైదరాబాద్ పోయినాం. ఒక 4 years అక్కడ ఉన్నాక పిల్లలు కొద్దిగా ఆటో ఎక్కిస్తే, వ్యాన్ ఎక్కిస్తే పోతుండ్రు. సరిగా అక్కడ కూర్చుంటే ఏం చేసేది ఉన్నది, ఇట్లా చూద్దాం బోర్ పడుతుందా పడదా, అన్ని ప్రయత్నం ఇదొక ప్రయత్నం అని బోర్ వేసినాము. బోర్ వేస్తే మామూలు కొంత భారీగా కాకుండా మీడియంగా వచ్చింది. మీడియంగా వస్తే ఈ నీళ్ళు ఏమవుతాయి, పంట ఏం పండుతుంది అంటే సరే కాకపోతే ఇల్లు అయితే కడదామని షటర్లు మొదలుపెట్టాము. షటర్లు మొదలుపెట్టినాక ఆడ కొంత గుంతలు వేయించినాం ఫస్ట్ టైం. సరే ఇంకుడు గుంతలు అంటే ఆడ కొద్దిగా ఈ వర్షాకాలం జర ఇంప్రూవ్మెంట్ అయింది. దాంతో తాపకు 4 గుంటలు 5 గుంటలు ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా. అంటే ఒకసారి బంతి పూలు, ఒకసారి మిర్చి, ఒకసారి వంకాయ, ఒకసారి స్వీట్ కార్న్, రకరకాలు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. దానికి ఏంటంటే ఫలితం ఏంటి అంటే మనం మార్కెట్లో మన నుంచి అయ్యేది ఏది, లాభం వచ్చేది చూసుకుంటా కొద్దిగా చేసుకుంటా. పల్లి వేసినాము, పల్లి వచ్చింది, వంకాయ, స్వీట్ కార్న్, మళ్ళీ టమాటా పెట్టించాము, ఆ బంతి పూలు. కాకపోతే ఏంటంటే కొత్త కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తానికి ఆలోచన ఉన్నది. ఈ గెట్లు, ఈ చెట్లు ఇవన్నీ పెట్టుబడి బాగా అవుతున్నాయి కాబట్టి కొంత టైం తీసుకోవాల్సి వస్తుంది. అంటే హుస్నాబాద్ అంటేనే మెట్ట ప్రాంతం, ఇక్కడ నీళ్ళ వసతి అనేది చాలా తక్కువ. అంటే మీరు ఇంత సాహసం చేసి ఎందుకు, అంటే ఒకటే పంట పెట్టచ్చు కదా, మరి ఎందుకు ఇన్ని రకాలుగా పెట్టవలసి వస్తుంది? అంటే నీళ్లు 100% గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఏక మొత్తంలో ఒకటేసారి అన్ని దున్ని పెట్టినాం అనుకో, మనం చేసే పెట్టుబడి అది ఎటు ఏ పక్క ఓ పక్క పారకపోతే కొంత ఎండిపోయింది అనుకో, మన నిరుత్సాహపడతాం. లేబర్కు ఫైనాన్స్ వేస్ట్ అవుతుంది, మన ఫైనాన్స్ వేస్ట్. నెక్స్ట్ టైం ఏదైనా నిరుత్సాహంతో మనం ఏం చేయలేకపోతాం. ఆ ఉన్న కొద్ది నీళ్ళతో మన అవసరాన్ని తీర్చుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకెత్తాము. మనకి పెద్ద ఏదో సంపాదించాలి, ఆశించాలి, ఏదో కుప్పబెట్టాలని కాదు. మనకింత టైం పాస్, మన తోటికో నలుగురికి పని చెప్పినట్టు మనతో టైం పాస్. మనకు గట్టిగా ఇక్కడ కూర్చుండు, అక్కడ కూర్చుండు, బాతకాన కొట్టుడు, వానితో లొల్లి పెట్టుకుంటూ వీటితో లొల్లి పెట్టుకుని దానికన్నా కొంత చేస్తాం. ఉన్నదాంతో ఇంప్రూవ్మెంట్ చేద్దామంటే కొంత సత్ఫలితాలు ఏర్పడ్డాయి. ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ గండిపల్లి ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేస్తే మనకు ఇంకో 1 year 2 years వరకు, అప్పటి వరకు నీళ్ళ లెవెల్ కూడా పెరుగుతుంది. మనం చేసేదానికి 100% కోఆపరేషన్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంటే ఈ ప్రాంతంలో చాలా మంది వేయరు, అంటే ఇక ఈ ప్రాంతంలో చాలా మంది వేసే వాళ్ళు తక్కువ ఉంటారు కదా. అంటే ఈ స్వీట్ కార్న్ కానీ ఇప్పుడు ఇక్కడ ఇటు దాని పక్కపడే మిర్చి పెట్టారు, దానికి ముందు కొత్తిమీర పెట్టారు, అంటే ఎందుకు ఇట్లా? అయితే మనం హైదరాబాదు ఇక్కడ చూసుకుంటూ వస్తున్నాం కదా. అయితే మనం చేసే పంటకు కొనుక్కపోయేవారు మన దగ్గరకు వచ్చే పంటలు పెట్టాలి.
ఏదో అందరు చేస్తుండ్రు, ఏదో మక్కేద్దాం అంటే లేబర్ కావాలి, ఓకే. కొయ్యాలి, కొట్టాలి, ఎండ పోయాలి, బస్తాలు పోయాలి, ట్రాక్టర్లు పోయాలి. ఉమ్, ఇవన్నీ లేబర్ తోటి కూడుకున్న పని. ఉమ్, ఈ 10 గుంటలు 5 గుంటలకు గదే లేబరు. ఉమ్, మనం పూర్తి 100% కాన్స్టెంట్ చేయవలసి వస్తుంది. ఉమ్, ఈ చిన్న చిన్న పంటలు వచ్చినాయి అనుకో, ఎవరో లేబర్ పిలిచి ఎంతకో కొంత కాంట్రాక్ట్ ఇస్తే వాడే చూసుకుంటాడు. ఉమ్, మనకు రిస్క్ తక్కువ, ఉమ్, వానికి లాభం ఎక్కువ ఉమ్, అనే ఆలోచన మీద చేయడం. ఉమ్. అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఎకరంలో ఇన్ని రకాల పంటల్లో ఎంత పెట్టుబడి అయింది? పెట్టుబడి తక్కువనే, ఉమ్, రిస్క్ ఎక్కువ. ఉమ్, అంటే లేబరు, ఈ గడ్డి తీయడము, ఉమ్, చిన్న చిన్న దున్నడము, ఉమ్, ఇవి ఇబ్బంది. ఉమ్, పెట్టుబడి ఏం లేదు. ఉమ్. నారు ఇవాళ రేపు Plantation. నర్సరీలు మస్తున్నాయి. ఉమ్, మనకి ఏది కావాలంటే అది ఉమ్, రూపాయికో మొక్క, 2 రూపాయలకు ఒక బంతి మొక్కలు కూడా 4 రూపాయల నుంచి 5 రూపాయలు. ఉమ్, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. ఉమ్, ఇప్పుడు మనకు 500 మొక్కలు కావాలనుకో, ఉమ్, 5 5లు 25, ఉమ్, 2500. ఉమ్, ఒక ఇద్దరు కూలీలను పెడితే ఉమ్, వాళ్ళు ఒక రోజులో నాటేస్తారు. ఉమ్, దానికి ఒక లేబర్ పెట్టుకుంటే మంచి చెడ్డ చూసుకుంటారు. ఉమ్, అది 100 రోజులలో పంట. ఉమ్, మనం పెట్టింది ఎంత, 2500 మొక్కలకు, ఉమ్, ఇంకొక 2500 పెట్టుబడి, ఉమ్, ఇంకో 1000 రూపాయలు అదనంగా ఏదైనా పెట్టుకున్నాం అనుకో, 15-20 వేల రూపాయలు వస్తాయి. వాళ్ళే కోసుకపోతారు, మనకేం ఇబ్బంది ఉండదు. ఉమ్. అట్లా చిన్న చిన్న పంటలు ఏంటంటే ఓకే. పెద్ద లాభం రాకుంటూ నిత్య కూలి లెక్క, ఓకే. నిత్యం పైసలు ఉంటాయి ఎప్పటికి కూడా ఇక. నిత్య పైసలు ఆ, లెక్క. ఇప్పుడు ఉమ్, ఒక బర్రెను దాచుతున్నాం అనుకో, ఉమ్, వాటికి రోజు కుడిది పోయాలి, మేత వేయాలి. అది ఇచ్చేది 3 లీటర్ల 4 ఉమ్, లీటర్ల అని. రోజు మనం వర్క్ చేయాలి. రోజు ఒక 2 గంటలు వర్క్ చేస్తే అది రోజు 100, 150, 200 అట్లా నిత్యం. జీవనోపాధి అది అవును. ఏంటంటే మనిషికి ఉమ్, జీవనోపాధి గ్యారంటీ. ఉమ్. అంటే ఇప్పుడు మీరు బంతిపూలు కూడా పెట్టారు ఇందులోనే. ఎట్లా ఉంది అంటే బంతిపూలలో సాగు ఎట్లా ఉంది, లాభం ఎట్లా ఉంది? ఎన్ని మొక్కలు పెట్టారు అవి? 500 మొక్కలు పెట్టినాము. ఉమ్, దాదాపు దోస్తులు గీస్తులు కొత్త కాబట్టి ఫ్రెండ్స్కి వచ్చినా కూడా ఉమ్, వాళ్ళకు అరకిలో పావు కిలో ఇచ్చుకుంటూ ఉమ్, దాదాపు 20,000 రూపీస్ వచ్చింది. ఉమ్, కాకపోతే ఏంటంటే మనకు రిస్క్ ఉండదు. ఉమ్, లేబరు సరే వాళ్ళు రూపాయి తిన్నా మనకు రూపాయి ఇస్తారు. ఉమ్, కానీ మనమే పర్టికులర్గా అక్కడ ఉండి తెంపాలి చేయాలంటే మన నుంచి కాదు. ఉమ్, కాకపోతే మనం చేసే పంటలకి ఏంటంటే ఏవైతే తెంపుకోపోయి అమ్మేటోళ్ళు ఉంటారో ఉమ్, వాళ్ళకు వస్తారు, సార్ మాకు ఇయ్యండి సార్ మాకు ఇయ్యండి అంటే, ఉమ్, సరే 10 రూపాయలు ఎక్కువ తక్కువ వాళ్ళకి ఇచ్చిండ్రు అనుకో, ఉమ్, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తీసుకుపోతారు. మనం ఉమ్, ఏంటంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టుడు, మనము ల్యాండు నీళ్లు అన్నీ సమకూర్చి కొంత అడుగు ఎరువులు అవి ఇవి సమకూర్చినాం అనుకో, ఉమ్, పంటకు ఎవరైనా దూరంకి వెళ్ళి ఇరికొస్తారు. ఉమ్, ఈ పసలు ఇంకోలు కాకపోతే ఇంకోలే, అరే పలానా సార్ దగ్గరికి పోతే మంచి లాభం జరుగుతుందిరా, కోషిష్ చేయడు, ఉమ్, మనం కోఆపరేషన్ చేస్తే ఆయన కోఆపరేషన్ చేస్తాడు ఆలోచన ఉందాం అనుకో, ఉమ్, ఏదైనా జరుగుతుంది. ఉమ్. అంటే మామూలుగా మీరు ఏం చదువుకున్నారు? మేము డిగ్రీ ఆ, చదివి దాదాపు 40 ఏళ్ళు ఉస్మానియాలో షాప్ ఉండే, ఉమ్, ఇంజనీరింగ్ షాపు. ఉమ్, అని నడిపించి పిల్లలు పెళ్ళిళ్ళు అయినాక పిల్లల హైదరాబాద్ పోయి ఉమ్, 4 ఇయర్స్ ఉండి ఉమ్, ఇక్కడ అమ్మ బాపు ఇచ్చిన ల్యాండ్ అయితే నీళ్లు లేవనే ఆలోచన అందరికీ ఉన్నది. ఉమ్, కాకపోతే ట్రై టు బెస్ట్, ఓకే. చూద్దాం, ఉమ్. పోతే పోతుంది వస్తుంది, ఎన్ని ఖర్చు అవుతలేవు. సాహసం చేయరా నిమ్మకాయలు. అదే ఉమ్, అదే పోతే పోతుంది వస్తుంది, ఎన్ని ఉమ్, ఖర్చు పెడతలేము ఉమ్, అనేస్తే అది కొంత సక్సెస్ అయింది. ఉమ్, దాన్ని మనం వాడక విధానంలో పద్ధతి ప్రకారంగా లైన్లు వేసడము, స్టోరేజ్ చేయడము, ఉమ్, 2 గుంటలు పెట్టడానికి ఉమ్, అది మన యొక్క ఉ- ఆలోచన విధానం తప్ప, ఉమ్, ఎవరో ఏదంత దున్ను పెట్టు అంటే అది ఎండిపోయింది అనుకో, నెక్స్ట్ ఇయర్ 3rd ఇయర్ ఎక్కడక్కడ నిలిచిపోతుంది. ఉమ్, అదే 2 గుంటలు పెట్టుకుంటా పోతున్నాం అనుకో, ఉమ్, ఒక 2 నెలలకోటి 2 నెలలకోటి ఎక్స్టెన్షన్ అవుతుంది. ఉమ్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు కానీ యువ రైతులకు కానీ కొంతమంది చేస్తున్న వ్యవసాయం చేస్తున్న వారికి కూడా మీ ఆలోచన ప్రకారం ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, ఎన్ని నీళ్లున్నా ఉమ్, అదొక 2 గుంటల 3 గుంటల ఉమ్, 100%. ఇప్పుడు ఆటో పిల్లాడు ఉంటాడు అనుకో, ఉమ్, వానికి ఏకరం ఉండదు అనుకో, 4 గుంటలు 5 గుంటలు పెట్టుకుని ఆటో నడుపుకో, కేవలం 24 గంటలు ఆటో మీద ఉంటే 100% సక్సెస్ కావు. ఉమ్, దానికి తోడు ఏకరం ఉన్నా దానికి మనం కొంత ఆడొచ్చే రూపాయి ఇంట్లో పెట్టడం, ఉమ్, ఇంట్లో వచ్చే 2 రూపాయలు ఆడబెట్టుకోవడం, ఇట్లా 4 రకాల రొటేషన్ చేయడం. ఒక బర్రెను ఉమ్, ఇంకో మనం ఒక పసలు కష్టపడడం అనుకో, నెక్స్ట్ ఇయర్ మనకే 2 లేబర్ మన వెంబడి వస్తారు. ఉమ్, అది మనం చేసే విధానంలో. ఎందుకంటే ఒకటేసారి వాన కొట్టంగానే పెట్టాలి, ఒకటే పంట పండి అని అంటే గ్యారంటీ లేదు ఉమ్, వ్యవసాయం మీద. ఇప్పటికి ఉమ్, పురుగులు రావచ్చు, గాడుపులు రావచ్చు, దుమారాలు రావచ్చు, ఏమో రావచ్చు. ఉమ్, ఇప్పుడు ఇన్ని పంటలు పండిస్తున్నాం,
ఓ పంట పోతే ఓ పంట అక్కడికి వస్తాను. 2 నెలలకోటి 2 నెలలకోటి 2 నెలలకోటి పెట్టుకుంటూ వస్తాను. ఇప్పుడు 10 రకాల పంటలు ఉన్నాయి. ఒకటి పోయినా ఒక 4 రకాల 4,000 అయితే మిగులుతున్నాయి నెలకు. అట్లా అంటే ఎన్ని రోజులకు ఒక పంట వేస్తున్నారు మామూలుగా? అంటే 2 నెలలకోటి, 3 నెలలకోటి, నెలకోటి ఇట్లా ఒక ఒక ఖాతా ఒకటి 4 నెలలు ఉండొచ్చు, ఒకటి 6 నెలలు ఉండొచ్చు, ఒకటి నెల ఉండొచ్చు. కొత్తిమీర ఉంది 40 నుంచి 60 రోజులు అది అయిపోతుంది. ఇప్పుడు మొక్క స్వీట్ కార్న్ ఉన్నది 100 100 నుంచి 120 డేస్లో అయిపోతుంది. వంకాయ ఉండదు అనుకో 200 డేస్ 1 ఇయర్ ఉంటుంది. దానికి అడుగు బలం మంచిగా ఉండి పొదన చేస్తే 1 ఇయర్ దాకా ఉంటుంది. అంటే ఎట్లాంటి పెస్టిసైడ్స్ వాడుతున్నారు మీరు? పెస్టిసైడ్ తక్కువ, ఎరువులు ఎక్కువ. ఎరువులు ఏంటంటే ఒక 4-5 ట్రాక్టర్ల ఎరువు పోసి ఒకసారి దున్ని మనం మంచిగా క్రమబద్ధీకరణ చేసుకొని పెడితే భూమి పట్టుకున్న బాధపడద్దు. నెలకింత 4 గుంటలు 5 గుంటలు 10 గుంటలు ఎక్స్టెన్షన్ చేసుకో తప్ప. కానీ అయ్యో భూమి అంతా పట్టుకున్నది బెంగటేళ్ళ అవసరం లేదు. మనం పారిన కాడికి అడిగేసుకుంటా పో, అడిగేసుకోవాలి. ఓ బర్రెని కొనుక్కో. ఇలా చేసే గడ్డి సొప్ప అది ఇది అది ఒక 2 లీటర్లు 3 లీటర్లు రోజుకి వెళ్తాయి. మనం ఎట్లాగ ఉంటాం, మనం లేకుండా ఒక ఆడదాన్ని కైకిలి పెడుతున్నాం. మనం ఎట్లా ఊరికి పోయినాం అనుకో చూడమంటే చూస్తుంది. అంటే మన ఉపాయం మన ఆలోచన కనుక దృఢంగా ఉంటే ఏనైనా సాధించవచ్చు. ఓకే, అంటే చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మీకు టమాటా సాగు కూడా ఇందులోనే చేయడం జరుగుతుంది. ఇందులోనే సోరకాయ కూడా వేయడం అయితే జరిగింది. బంతి పూలు కూడా ఇందులోనే వేయడం జరిగింది. అంటే మనము దృఢ సంకల్పంతో ఉంటే మాత్రము ఖచ్చితంగా కూడా ఏదైనా సాధించవచ్చు. అంటే ఫస్ట్ మనం నీటి విషయాన్ని చూసుకొని వ్యవసాయం చేయాలి. నీరు అందుతుందా లేదా, నీరు అందితేనే అందే వరకు మాత్రమే వ్యవసాయం చేయాలి. అంటే ఉన్న దాంట్లోనే ఎక్కువ సాగు చేస్తే ఎక్కువ లాభాలు కూడా వస్తాయని కూడా రైతు వెంకట్రావు గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.